హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో నేను ఒక విషయం చెప్పాలండి వేస్ట్ ఫెలో గురించి. వేస్ట్ రిలేటివ్. ఓకే, ఈ రోజుల్లోనైతే మనుషుల కంటే ఎక్కువ డబ్బు ఇంపార్టెన్స్ అండి. డబ్బు, ఆస్తి, ఇల్లు, అంతస్తు. సో మా అమ్మగారు ఉండేవారండి. మా అమ్మగారు కూడా అందరి గురించి ఆలోచించేది, కానీ తన గురించి, తన పిల్లల గురించి ఎవరు ఎవరో ఎవరికి వాడే యమునా తీరే అండి. ఎవరు కూడా ఏమీ ఆలోచించేవారు కాదు. మా అమ్మ బ్లడ్, రక్తం పంచుకొని తన చెల్లెలు, తన అన్నదమ్ములు కూడా పుట్టారు. తల్లి లేకపోతే, తండ్రి లేకపోతే సంబంధం తెగొట్టిస్తారా అండి? ఏంటంటే అమ్మ ఉన్నా సరే ఎవరు ఇచ్చేసేవారు కాదండి. అమ్మ లేకపోయినా సరే ఇప్పుడు కూడా ఎవరు ఇచ్చేయడం లేదు. వేస్ట్ ఫెలోల గురించి మాట్లాడినా కూడా వేస్టేనండి. ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి డబ్బులే ఇంపార్టెంట్. డబ్బు, ఆస్తి. అంటే మధ్యలోని కొంతమందిను మధ్యలో చూసిన వాళ్ళకి వాళ్ళు ఏంటంటే రిచ్ అయిపోయామనుకుంటారండి. కానీ వాళ్ళకి అర్థమవటం లేదు. ఇవన్నీ స్వాస్థం కాదండి, అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఇవన్నీ మన వాస్తవం కాదండి. స్వాస్థ ఏదో అంటారు కదా, అవన్నీ అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఏవి మనతో రాదు. మనం అనుకుంటా ఈరోజు నా దగ్గర బంగ్లా ఉంది, కారు ఉంది, నా దగ్గర బంగారం ఉంది, అవన్నీ ఏమీ రాదండి. మనుషులు పుట్టిది బోడిగొడ్డుతోనే, వెళ్ళేది బోడిగొడ్డుతోనే. కాబట్టే మనం ఏంటంటే ఒకరు అర్థం చేసుకోవాలండి. ఈ మాట నాకు నవ్వొచ్చిందండి. సో సో మీరేమీ అనుకోకండి. అదేనండి, ఏది నిజమో, ఏది నిజమో అదే కదండి అంటున్నాను. సో వాళ్ళు ఏంటంటే మా పిల్లలు బాగోవాలి, మా ఇల్లు బాగోవాలి, నా మొగుడు బాగోవాలి, అలాంటి వాళ్ళ మీద మనం ఎందుకండి ఇంట్రెస్ట్ పెట్టడం? అమ్మ ఉన్నప్పుడు కూడా మాకు ఇచ్చేసేవారు కాదు, అమ్మ లేనప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేసేవారు. అయినా వాళ్ళతో మాకేటండి? అమ్మ లేకపోతే వాళ్ళతో మాకు ఏటి ఇది లేదండి. ఎప్పటికైనా మనం బాధ పంచుకునేది దేవుడితోనేనండి. ఇంకొకరితో చెప్తే మన బాధ ఎప్పుడు తీరదు. దేవుడు కూడా ఏంటంటే పాపిష్టి వాళ్ళతోనే సపోర్ట్ ఇస్తున్నారు. దేవుడు కూడా ఇవాళ డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతోనే దేవుడు ఉంటున్నారు. పాపం పనులు చేసినా సరే వాళ్ళతోనే ఉంటున్నారు. ఎవరైతే న్యాయంగా నడుస్తారు, చాలా దీనిగా నడుస్తారు, దేవుడు వాళ్ళ సపోర్ట్ ఇవ్వడండి. ఈ రోజుల్లో పాపిష్టి రోజుల్లో వాళ్ళకే దేవుడు గెలిపిస్తున్నారు, మంచోళ్ళకి వాడిపిస్తున్నారు. ఈ రోజుల్లోని అంటే న్యాయంకి చోటు లేదండి. ఏదో న్యాయదేవత అంటారు కదా, కళ్ళు మూసుకున్నదే చట్టం, కళ్ళు మూసుకొని ఉన్నారు, న్యాయం చేయడం లేదు. ఈ వేస్ట్ ఫెలో రిలేటివ్ గురించి అయితే ఆలోచించడం మానేయాలండి. వాళ్ళు ఎవరివో మేమెవరమో వాళ్ళ గురించి అస్సలు ఊసే ఎత్తకూడదండి. వాళ్ళు ఉన్నా లేకపోతే సమానమేనండి. వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోతే సమానం. వాళ్ళొక జనాభా లెక్కల కిందే లేదు. సో నేను ఏమీ తప్పుగా అనడం లేదండి. సో మీ రిలేటివ్స్లోని కూడా అలాంటి వాళ్ళు, దుష్టి వాళ్ళు ఉంటే మీరు కూడా ఇలాగే కదండి చిన్న వీడియో తీసి మనకి మనసు బాధగా అనిపిస్తాయండి. బాధగా అనిపిస్తే మన యూట్యూబ్ ఫ్యామిలీతోనే కదా షేర్ చేసుకోవాలి. మీరు మా ఫ్యామిలీ తోడే అండి. మన
రిలేటివ్స్ ఉన్నా వేస్టేనండి. ఎందుకంటే వాళ్ళు వేస్ట్ ఫెలోలండి. వాళ్ళు మా అమ్మ మిగిలించిన రక్తంలోని వాళ్ళు పుట్టారండి. కానీ వాళ్ళ స్వార్థాలు వాళ్ళే. అమ్మ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంత కేరింగ్గా చూసేవారు కాదు. అమ్మ లేనప్పుడు కూడా వాళ్ళు పిల్లలు వాళ్ళిల్లు, వాళ్ళ మొగుళ్ళు వాళ్ళిల్లు వాళ్ళే బాగోవాలి అలా ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఈ రోజుల్లో ఏంటంటే డబ్బే వాళ్ళకి ఇంపార్టెంట్. ఈ రక్త సంబంధం ఏటి కాదండి. ఒకరోజు అన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయకండి. ఈ నిజమైన మాటలండి, నా మనసుకి నొప్పించిన మాట అండి. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.